హలో ఎవ్రీవన్, నమస్తే. అందరికీ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను మీ శ్రీమతి సీత అండి. మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇవాళ విషయం ఏంటి అంటే చిన్న బ్లాగ్తో మీకు పనికొచ్చే మంచి విషయంతో మీ ముందుకు వచ్చాను. సో నచ్చుతుందని నేను అనుకుంటున్నాను. లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. ఇచ్చిన యూట్యూబర్ని సపోర్ట్ చేయండి. మీ సపోర్ట్ లేని ఎవరము ముందుకు వెళ్ళలేము. మీ సపోర్ట్ నాకు చాలా అవసరము. ఇంతవరకు నన్ను సపోర్ట్ చేస్తూ వచ్చిన వాళ్ళకైతే చాలా థ్యాంక్ యూ సో మచ్ అండి. ఏమంతా రెడీ కాలేదు, ఇవాళ వ్లాగ్ అనుకోకుండా తీస్తున్నాను. ఏదో ఒకటి పనికొచ్చే వీడియో పెడితే బాగుంటుంది కదా అని చెప్పేసి ఆలోచించి ఈ వీడియో తీయడం జరుగుతుంది. సో ఏంటి అంటే వాళ్ళ చీర కొంగులు ఎలా అల్లుకోవాలి, ఇది మొన్న దసరాకు కొన్న చీర అన్నట్టు. సో చాలా బాగుంది. లైట్ వెయిట్ శారీ, కింద బార్డర్ వచ్చింది, మెరూన్ కలర్ బ్లౌజ్ వచ్చి ఇట్లా ఉందన్నట్టు. పింక్ అండ్ మెరూన్ కాంబినేషను భలే ఉంది కదా. సో చీర కొంగులు ఎప్పటికీ థ్రెడ్తోనే అల్లుతాం కదా, కామన్. అది చాలామంది యూట్యూబ్లో పెడుతూనే ఉంటారు. బట్ నేను కూడా పెడితే బాగుంటుంది కదా, ఎవరికో ఒకరికి యూజ్ అవుతుంది కదా. ఓకే, బయట అవైలబుల్గా ఉన్నాయి అనుకోండి, డబ్బులు పెడితే ఏది దొరకకుండా ఉంటుంది కదా. సో మన చేత్తో మన చీరకి మన సొంత పని ఏదైనా చేసుకుంటే ఎంత బాగుంటుంది, ఆ ఫీలే వేరు కదా. అందుకనే ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అనే విషయం పైన నేను ఎలా నా చీరకు కొంగులు కుట్టుకున్నాను సింపుల్గా ఇంట్లోనే, రూపాయి ఖర్చు లేకుండా ఎలా చేశాను అనే వీడియో పైన అనే విషయం పైన వీడియో తీయడం జరిగింది. ఓకేనా, ఇది లాంగ్ వీడియో. వీలుంటే చివరి వరకు చూడండి. చివరి వరకు చూసి నచ్చితే మాత్రం ప్లీజ్ కామెంట్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్, ప్లీజ్ లైక్. ఓకేనా, ఏంది గంట అయినా ఇదే ముచ్చట మాట్లాడకుండా కూర్చుంటావా, విషయం ఏందో చూపించవా అని అనుకుంటారు కదా. ఓకే, మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం నాకు ఇష్టం లేదు. చూస్తున్నారు కదా, మెరూన్ బార్డర్ వచ్చింది కాబట్టి దీనికి ఇట్లా మెరూన్ బార్డర్ వచ్చింది కదా. సో మెరూన్ బార్డర్ వచ్చింది కాబట్టి నేను మెరూన్ క్లాత్ నా దగ్గర అవైలబుల్గా ఉంది. దీనికి కొంగులకి కావాల్సింది థ్రెడ్, సిల్క్ థ్రెడ్ తీసుకోవాలి. యాక్చువల్గా సిల్క్ థ్రెడ్తో కూడా చేసుకోవచ్చు, కాకపోతే నేను కొత్తగా ట్రై చేశాను అన్నమాట. కొత్త ఏం కాదు, నాకు కొత్తగా ఉంది. అంటే నేను ఏ సెల్లో ఏ యూట్యూబ్లో చూడలేదు, ఇలా అయితే బాగుంటుంది కదా అని చెప్పేసి నాకు ఆలోచన వచ్చి ప్రయత్నిస్తే ఏది మనకి మనం ఒకటి అనుకొని ప్రయత్నిస్తున్నాం కదా. ఒక పని కోసం ప్రయత్నిస్తే ఇంకా వేరే కొత్త ఆలోచనలన్నీ వస్తూ ఉంటాయి అన్నట్టు. ఏది ప్రయత్నించకుండా ఏది ఆలోచించకుండా ఉంటే అక్కడే ఉండిపోతాము, ఇది మాత్రం నిజం. సో మెరూన్ కలర్ క్లాత్ తీసుకున్నాను. దానికి కావాల్సింది టెడ్డీ బేర్ కాటన్. ఇగో మా పాపది టెడ్డీ బేర్ ఉంటే ఆమె స్కూల్కి పోయింది కాబట్టి ముట్టుకొనియ్యారు కాబట్టి, మా స్కూల్కి పోయినప్పుడు చిన్నగా ఇళ్ళ నుంచి కొంచెం ఇంత తీసుకున్నాను. ఇంత తీసి పక్కన పెట్టేసి ప్రిపేర్ చేసుకోవాలన్నట్టు. నార్మల్ కాటన్ పెట్టవచ్చు, బట్ అది ముద్ద అయిపోతుంది, అంత గలీజ్గా అయిపోతుంది కాబట్టి బాగుండదు. ఇదైతే తడిగినప్పుడు ఉంటుందేమో, తర్వాత మొత్తం డ్రై అయిపోయిన తర్వాత మనం పిండి వేసుకున్నాక ఆరిన తర్వాత బాగానే ఉంటుంది. ఇది టెడ్డీ బేర్ క్లాత్, టెడ్డీ బేర్ కాటన్. ఇది రెడ్ క్లాత్ అండ్ సిల్క్ థ్రెడ్. ఇంతే, ఈ 3 ఉంటే సరిపోతుంది. ఏమన్నా ఖర్చు ఉందా ఇలా? అదే బయట అయితే మినిమం 200, అంతే కదా. కష్టపడింది ఏది రాదు, పైసా కూడా. సో దీన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది చూపిస్తాను ఇప్పుడు. కొంచెం అంతా కాటన్ తీసుకొని ఇందులో ఈ క్లాత్లో ఇట్లా పెట్టేసి దీన్ని ఇలా ఫోల్డ్ చేయండి. ఇలా ఫోల్డ్ చేసి ఇట్లా రౌండ్గా మొత్తం క్లోజ్ చేసేయండి. ఇట్లా క్లోజ్ చేసేసిన తర్వాత ఈ సిల్క్ థ్రెడ్ ఏదైతుందో ఆ సిల్క్ థ్రెడ్ మొత్తం ఇలా దాన్ని రౌండ్గా చుట్టుకుంటూ క్లోజ్ అయ్యేటట్టు చుట్టుకుంటూ రావాలి దగ్గరికి. ఇది పెద్దగా కూడా చేసుకోవచ్చు, కానీ ఇది నార్మల్ శారీ, లైట్ వెయిట్ శారీ కాబట్టి చిన్నగా చేసుకుంటున్నాను నేను. పెద్దగా కూడా మనం ఎక్కువ కాటన్ పెట్టి చేసుకోవచ్చు. మళ్ళీ అందులో ఒకటి, ఈ కాటన్ కాకుండా ఇట్లా పూస కూడా పెట్టి చేసుకుంటే బాగుంటుంది, వెయిట్ ఉంటుంది. కాకపోతే ఈ పూసలకు మొన్న అడిగిన షాపులా ఇక వద్దు, ఇదంతా కథ వేరే ఉన్నదని చక్కగా ఏదో కొంచెం ఖరాబ్ అయిన టెడ్డీ బేర్ ఉంటే దాంట్లో నుంచి ఇంత దూది తీసి ఇందులో మన డ్రెస్, పాత డ్రెస్ ఉండే మెరూన్ కలర్, ఏదో బాగుంటుంది ఇట్లా చేస్తుందామా అనే ఆలోచనతో ఇట్లా చేసిన. ఇట్లా చేసింది పోను, అబ్బాయి వీడియో చేస్తే బాగుంటుంది కదా అనే ఆలోచనతో ఇలా వీడియో చేస్తున్నాను. మాటలు తడబడతానే, చెమటకు ఉడకపోతకు ఫ్యాన్ బంద్ చేసిన. ఎందుకు అంటే వాయిస్ రీసౌండ్ వస్తుంది కదా. సో అట్లా ఇట్లా మీకు క్లియర్గా వినబడదని ఫ్యాన్ ఆఫ్ చేసిన. చెమట పోస్తుంది, ఆగమాగం అవుతుంది, పానం గాయ అవుతుంది. చూసారా, రెడీ అయిపోయా. ఇంతే సింపుల్గా. దీనికోసమా కొందరు పెట్టేది. మన చేతితో చేసుకుంటే అది వేరు. ఆల్మోస్ట్ పైసలు ఉన్నోళ్ళు ఏం చేస్తారు, కొంటారు అనుకోండి. లేకపోతే ఓన్గా చేసుకుంటే అది వేరే ఉంటుంది. ఏమున్నది, గంట 2 గంటలు, అంతకంటే ఎక్కువ ఏం పట్టదు. ఇంట్లో చేసుకుంది కొంచెం చాలా రోజులు ఉంటుంది, ఫ్యూచర్ ఉంటుంది. అదే షాప్లో చేసింది అయితే అది నార్మల్ దారంతో అంత పక్కడ్బందీగా చేయరు కదా, మనది అన్నట్టు ఉండదు కదా ఫీలింగ్. ఇట్లా ముడేసుకుంటే సెట్ అవుతుంది. చూసారా ఎంతలా రెడీ అయిపోయింది. చిన్న క్లాత్, టెడ్డీ బేర్ కాటను,
ఒక తక్కువ కాస్ట్ 20 రూపీస్ 30 రూపీస్ సిల్క్ థ్రెడ్, కొంగులు రెడీ అయిపోయాయి. అంతే కదా. ఇట్లా మనం ఎన్ని కావాలనుకుంటే అన్నీ రెడీ చేసుకోవచ్చు. నేను 1 అవర్ అవుతుంది, ఒక 25 చేసిన. అది నేను కొలత తీసుకున్నా, 1/2 ఇంచులో చేయాలా, ఇంచు తీసుకోవాలా, లేకపోతే 2 ఇంచెస్ లాంగ్లో తీయాలా అని చెప్పేసి తీసినాను. అన్నీ ప్రిపేర్ చేసుకున్నాను. చూసారా ఎంత బాగున్నాయి. నేను చిన్నగా తీసుకున్నాను. బాగున్నాయి కదా. సో ఇట్లా ఒకవేళ మీకు నచ్చితే కనుక చేసుకోవచ్చు. యాక్చువల్గా నేను ప్రిపేర్ చేశాను, థ్రెడ్తో ప్రిపేర్ చేశాను. ఇట్లా సిల్క్ థ్రెడ్ ఉంటుంది కదా మనకి, ఇట్లా చేశాను. బట్ అంతగా లుక్ అనిపించట్లేదు. లుక్ కనిపించకపోయేసరికి ఇట్లా కుట్టిన. ఈ ఫస్ట్ కుట్టినా కానీ కొంచెం పెద్దగా చిన్నగా వచ్చిందండి. ఇవి తీసేస్తాను. అవి కొంచెం ఫస్ట్ పగడ్బందీగా ప్రిపేర్ చేసుకున్న వాటిని. సో ఈ మూడింటిని చెడగొట్టినామంటే అన్నీ ఒక తీరుగా ఉంటాయి. ఎందుకంటే ఆ 10-20 ఆ 20-30 ఇవి ఒక తీరుగా ఉండి, ఇవి 2 ఒక తీరుగా ఉంటే చెడగొడతాయి. అర్థమైందో తెలుసా. 30-40 అంత 100 మంది మంచోళ్ళు ఉన్నా, ఒక్కడు చెడ్డోడు ఉన్నా కానీ మొత్తం నాశనం అవుతుంది. ఆ 100 మందికి చెడ్డోడు అన్నట్టే పేరు వస్తుంది. యోగి కూడా అంతే. నేనేమో చెప్తాను, ఇలా బ్లాగ్ తీస్తుందా, వీడియో తీస్తుందా, ఇదే సోది మాట్లాడుతుందా అనుకుంటారు. సో కుట్టిన ఒకటి కుట్టి చూపించుదాం అన్నట్టు. ఎందుకంటే ఫోను స్విచ్ ఆఫ్ అయ్యేటట్టుంది. దాన్ని ఏమంటారు, ఎక్కువ టైం ఇవ్వనట్టుండేది ఫోన్ నాకు. సో అందుకని తొందరగా ఒకటి కుట్టిన కదా చూపిస్తాను. మళ్ళీ మొత్తం కుట్టిన తర్వాత చీర లుక్ ఎట్లా ఉందో మీకు చూపిస్తాను. ఓకేనా. సో ఇదన్నట్టు ముచ్చట. ఇంట్లో ప్రిపేర్ చేసుకోండి. అనవసరంగా డబ్బులు తగలబెట్టకండి. డబ్బులు ఊరికే రావు, కష్టం చేసుకుంటేనే వస్తాయి. ఇంట్లో ఉన్న వాళ్ళకి ఇది మాత్రం బాగా వర్కౌట్ అవుతుంది. నచ్చితే ఈ సీతని సపోర్ట్ చేయండి. ఓకేనా. ఏమన్నా ఎక్కువ తక్కువ మాట్లాడుతుంటే జర మండించూరి. మీ చెల్లెని అనుకోను, మీ అక్కని అనుకోను, మండించూరి. సరేనా. ఈ వీడియో నస్తుందని నేను అనుకుంటాను. లాస్ట్లో చూపిస్తాను చీర మొత్తం లుక్ ఎట్లా ఉన్నది అనేది. ఓకే, ఇంతకంటే ఇంకేం మాట్లాడతాం. థ్యాంక్ యూ, బాయ్. చూస్తున్నారు కదా ఫైనలీ లుక్ ఎలా ఉంది. చాలా సింపుల్గా తక్కువ టైంలో తక్కువ కాస్ట్తో ఎంత బాగుంచిందో లుక్ అనేది. చాలా బాగుంది కదా ఫైనల్గా. సో ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోండి. ఈ వీడియో కొంతమందికన్నా ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.